హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. దయచేసి కొద్ది నిమిషాలు వాక్యం మీద మీరు దృష్టి పెట్టాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దయచేసి ఇంక ఇటు అటు వెళ్ళకండి. చూడండి వాక్యాన్ని. కీర్తనాకారుడైన దావీదు రాసిన 40వ కీర్తన 7వ వచనం. 40వ కీర్తన 7వ వచనాన్ని జాగ్రత్తగా పట్టుకోనండి, జాగ్రత్తగా ధ్యానించండి. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడినట్లు, నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడినటువంటి ఆ రాత్రి చాలా రోదనతో ఆయన ప్రార్థన చేశాడు. ఆ గెత్సెమనే అనబడిన వనములో అతడు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ప్రభువారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం. 26:38 త్వరగా. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలిపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఇక్కడ ఒక మాట, చాలా విలువైన మాట, చాలా చాలా అద్భుతమైన మాటను ప్రభువారు పలుకుతూ ఉన్నారు. ఆ గెత్సెమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగింపబడినటువంటి రాత్రి, అంటే ఆ రాత్రి జరిగినటువంటి సంఘటన, ఆ సందర్భం, యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులను పిలిచి ఆ 12 మంది శిష్యులు ఒక చోట కూర్చుండబెట్టి 12 మంది శిష్యులతో ప్రభు చెప్తున్నాడు, ఈ రాత్రి మనుష్య కుమారుడు అప్పగించబడతాడు. కనుక మీరు నాతో కలిసి ఈ విందులో, ఈ పస్కా విందులో, ఈ పులియని రొట్టెల పండుగలో, ఈ పస్కా పండుగలో మీరు నాతో కలిసి, అనగా మనందరం కలిసి పస్కాని ఆచరిద్దామని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మేడ అంతస్తులోకి, పై అంతస్తులోనికి తన 12 మంది శిష్యులను తీసుకొని వెళ్ళి వారిని కూర్చుండబెట్టి ఆయన తన నడుముకు ఒక తువాలు కట్టుకొని ఒక పల్లెములో నీళ్లు పోసుకొని శిష్యులందరినీ 12 మందిని అక్కడ కూర్చుని ప్రతి శిష్యుని పాదాలు, గురువుగారు శిష్యుని పాదాలు 12 మంది పాదాలు కడిగి ఆ పాదాలను ఆయన కట్టుకున్న తువాల్తో ఒత్తి వారికి ఆశీర్వదించి వారికి అప్పగించబడుతున్న ఆ ప్రణాళిక చాలా ఆశ్చర్యకరమైనది. ఈ సృష్టిలో, ఈ విశ్వము, ఈ అనంతమైనటువంటి విశ్వములో మన కంటికి కనబడినటువంటి సృష్టి ఇంకేదైనా ఒకవేళ ఉంటే దానిలో కూడా గురువు గారు లేదా ఆరాధించబడుతున్న ఏ వ్యక్తి కూడా, గొప్పవాడు లేకపోతే పెద్దవాడు లేకపోతే నాయకుడిగా ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా చేయలేనటువంటి ఒక త్యాగం ఆ రాత్రి కనబడుతుంది. వారందరిని నడిపించినటువంటి ఆ గురువు గారు శిష్యుల దగ్గరికి వెళ్ళి వారి పాదాలు పట్టి, వాళ్ళ పాదాలు కడుగుతూ, వారిని ముద్దాడుతూ వారితో మాట్లాడుతున్నాడు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, నేను అప్పగించబడతాను, నన్ను తీసుకొని వెళ్తారు అని చెప్పి శిష్యులు ఒక చోటకి తీసుకొని వెళ్ళాడు. ఆ చోటు పేరు గెత్సెమనే వనము.
గెత్సెమనే తోటలోనికి యేసుక్రీస్తు ప్రభు మేడగదిలో నుంచి ఆ గెత్సెమనే తోటలోనికి శిష్యులను తీసుకొని వెళ్ళి వారిని కొంచెం దూరంలో పెట్టి ఈయన కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎలాంటి ప్రార్థన అంటే అవసరతల కొరకు చేసే ప్రార్థన కాదు, విడుదల కొరకు చేసే ప్రార్థన కాదు. వింటున్నారా? స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెట్టండి. ఏదో జరగాలని చేసే ప్రార్థన కాదు, ఏదో జరిగిపోవాలని చేసే ప్రార్థన కాదు, తన కష్టము కొరకు చేసే ప్రార్థన కాదు. తన ముందంట ఒక అసైన్మెంట్, తన ముందు ఒక తండ్రి అయిన దేవుడు ఒక పనిని పెట్టాడు, తన ఎదుట ఒక ప్రణాళికను పెట్టాడు, ఒక పాత్రను పెట్టాడు. ఆ పాత్ర కొరకు చేస్తున్న ప్రార్థన. ఒక పాత్రను పోషించాలి, ఒక పనిలో యేసు ప్రభు తనంతటిగా తను నిలబడాలి. అది తన కళ్ళు ముందు కనబడుతూ ఉంది. ఈ రాత్రి ప్రార్థనలో కూర్చున్నాడు ఆయన. ఆ ప్రార్థన మధ్యలో ఏం జరుగుతుంది, ప్రార్థన చివరిలో ఏం జరుగుతుంది, ప్రార్థన అయిన తర్వాత ఏం జరుగుతుంది, రేపు ఉదయం సూర్యోదయం అయినప్పుడు ఏం జరుగుతుంది, యేసు ప్రభుకి కళ్ళు ముందు కనబడుతూ ఉంది. అది రేపు ఉదయం నీ ఇంటికి సమస్య వస్తుందంటే, నీ ఇంటికి ప్రాబ్లం వస్తుందని నీకు తెలిస్తే నువ్వు ఎలాగా నిద్రపోతావా? రేపు ఒక పెద్ద కష్టం నీకు రాబోతుందని ఎవరైనా ఒకవేళ చెబితే, శ్రమ రాబోతా ఉందని ఎవరైనా ఒకవేళ ఈ రాత్రి నీకు చెబితే నువ్వు నిద్రపోగలుగుతావా? తన కళ్ళ ముందు ఒక ప్రణాళిక కనబడుతూ ఉంది. ఆ ప్రణాళిక తండ్రి అయిన దేవుడు నిర్ణయించిన ప్రణాళిక. ఆ ప్రణాళిక వైపు చూసి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఆ ప్రణాళిక ఏంటంటే తను తాను తీసుకొని వెళ్ళి, తనంతటిగా తాను వెళ్ళి ఆ గొర్రె పిల్ల కసాయివాని దగ్గర ఆ బలిపీఠం మీద తన తల పెడితే ఆ కసాయివాడు దాన్ని ఎలాగా బలి ఇస్తాడో అలాంటి బలి అర్పణ కనబడుతూ ఉంది. తన ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు ఊడదీయడం కనబడుతూ ఉంది. తన వీపు మీద కొరడ దెబ్బలు కనబడుతూ ఉన్నాయి. తన తల మీద ముళ్ళు కిరీటం కనబడుతూ ఉంది. తన పాదాలలో చేతులలో మేకులు దిగ్గొట్టబడడం కనబడుతూ ఉంది. అలాగ దిగ్గొట్టబడి నలిగిపోయిన శరీరం తీసుకెళ్ళి శిలువ మీద వేలాడడం కనబడుతూ ఉంది. ఆ దృశ్యాన్ని ఆయన చూస్తూ ఆ కల్వరి శిలువలో ఆయన వేలాడడం ఆయన కనబడుతూ ఉంది. ఆయన కళ్ళు ముందు అది ప్రత్యక్షమవుతుంది. తనంతుడిగా తాను వెళ్ళి ఆ శిలువ మీద వేలాడాలి. వేలాడుతున్నటువంటి ఆయన తల మొదలుకొని కాళ్ళ వరకు గాయాలతో నింపబడిన దేహము. ఎవరు ఆయన కొడతారో తెలుసు, ఎవరు ఆయన మీద ఉమ్ము వేస్తారో తెలుసు, ఎవరు తన వీపుని దున్నుతారో తెలుసు, ఎవరి చేతిలో ఆ యొక్క కొరడాలు ఉంటాయో తెలుసు, ఆ కొరడాలుకున్న ముళ్ళు తెలుసు. ఆ ముళ్ళ ద్వారా దున్నబడిన శరీరము, ఆ వీపట దున్నువారికి అప్పగించాడట. దున్నేవారు ఆ వీపు మీద దున్నుతూ ఉంటే ఆ వీపు మీద నుంచి చర్మము పెళ్ళగించబడడం సైతం చూస్తున్నాడు. అంతటి ఘోరాతి ఘోరమైనటువంటి ఆ మరణాన్ని ఏ నరమాతృడు, ఏ మానవ మాతృడు, ఏ దైవమూర్తి కూడా అనుభవించలేని ఆ భయంకరమైన మరణ వేదన, ఆ మరణపు పాత్రను పోషించాల్సిన స్థితి ఆ కళ్ళు ముందు కనబడుతూ ఉంటే దాన్ని చూసి ప్రార్థనలో పెట్టి, ప్రభువా ఈ శిలువ మరణాన్ని అనుభవించవలసిన పాత్ర, శిలువలో వేలాడుతున్నటువంటి నా దేహము, చిందించబడుతున్న నా స్వరక్తము, అనుభవిస్తున్న నా వేదన, అన్న తల మీద నుంచి కాళ్ళ వరకు పడిన శిక్ష, పడుతున్నటువంటి ఆ గాయాలు భరించడము మానవరీత్యా ప్రార్థన చేసినప్పటికీ కూడా, ఒక మనుష్యుడిగా ప్రార్థిస్తున్నప్పటికీ కూడా, తండ్రి అది నేను భరించలేను, తండ్రి అది నాకు కష్టమైనది, తండ్రి అది ఓర్చుకోలేను ప్రభా అని ఒకవైపు ప్రార్థన చేస్తూనే ఇంకొక వైపు అంటున్నాడు, తండ్రి నీ చిత్తము, నీ చిత్తము, నీ ఇష్టము, నా ఇష్టము కాదు ప్రభా. నా ఇష్టమేంటి? అది కష్టమైంది నాకు, మరి ఇష్టమే కదా విడిపించుకొని వెళ్ళిపోవడము, అన్ని దెబ్బలు తినడము నాకేమి ఇష్టము కాదు ప్రభా.
అన్ని ఉమ్మివేయబడడం నాకు ఇష్టం కాదు ప్రభా. నా నిలువెల్ల ఆ దెబ్బలు భరించడం నాకేమి ఇష్టం కాదు ప్రభా. కానీ నాకు ఇష్టం కాదు, కానీ నీ చిత్తము నువ్వేదైతే ఆలోచించావో తండ్రి అని దేవా, ఏదైతే నీ చిత్తమై ఉన్నదో ఆ చిత్తము నెరవేర్చుట నాకు ఇష్టముగా నేను మలుచుకున్నాను. జాగ్రత్త వినండి, అర్థమైందో లేదో. దెబ్బలు తినడము నాకు ఇష్టమేమీ కాదు. నీకు ఇష్టమా దెబ్బలు తినడం? తీసి పెట్టి కొడితే కాయడు నీకు ఇష్టమా? చెప్పండి. నీ మొక్క మీద ఉమ్మ వేస్తే నీకు ఇష్టమా? ఒక గుద్ది ఎవడు గుద్దాడో చెప్పరా బాబు అని అంటే నీకు ఇష్టమా అని అంటున్నాడు ఆయన. అయినా ఇది నా ఇష్టము కాదు, నాకేమి ఇష్టం కాదు. కానీ తండ్రి నీ ఒక నిర్ణయం తీసుకున్నావు. ఏంటి నిర్ణయము? నేను నలగగొట్టబడుట నీకు ఇష్టమై ఉన్నది కనుక, నేను ఉమ్మివేయబడుట తండ్రి అయిన దేవుడిగా నీకు ఇష్టమై ఉన్నది కనుక, నేను సిలువలో వేలాడుట నీకు ఇష్టమై ఉన్నది కనుక, నేను రక్తము కార్చుట నీకు ఇష్టమై ఉన్నది కనుక, నా ఇష్టము కంటే నీ ఇష్టాన్ని నెరవేర్చటము నేను ఇష్టముగా భావిస్తున్నానని ఆ రాత్రి ప్రార్థన చేశాడు అని అంటున్నాడు ఆయన. నా తండ్రి చిత్తము నెరవేర్చుట. ఏంటంటే కీర్తనలో పట్టుకోండి మాట పట్టుకోండి, అద్భుతమైన మాట. నా తండ్రి ఏటట, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నాకు దెబ్బలు తినడం నా అంతట నాకైతే సంతోషము కాదు. శిలువ మరణం పొందుట నా అంతట నాకేమో సంతోషం లేదు, సంబరం కాదు ప్రభా. నీ చిత్తము తండ్రి, నీ చిత్తము నెరవేర్చుట నాకు ఇష్టమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి అయిన దేవుని చిత్తము నెరవేర్చుట, తన తండ్రి ఇష్టము నెరవేర్చుట, తన తండ్రి ప్రేమను లోకములో చూపించుట, తన తండ్రి కొరకు, తన తండ్రి ఆలోచనలను జరిగించుట కొరకు తన ఇష్టాన్ని నష్టంగా అనుకోకుండా తన ఇష్టాన్ని త్యాగం చేసి, తన ఇష్టాన్ని పక్కన పెట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట ఇష్టముగా భావించాడు. దీనిలో కుమారుడు తండ్రి చెప్పిన మాటలో లోబడుట, లేకపోతే ఆయనను ప్రేమించుట, తండ్రి కుమారుడు ప్రేమించుట కాదు, కుమారుడే తండ్రిని దేవుని ప్రేమించుటలో కనబడుతూ ఉంది. తండ్రి కుమారుడు ప్రేమించుట సర్వసాధారణం, కానీ కుమారుడైనటువంటి ఆయన తండ్రిని ప్రేమించి ఆ మాటకు ఆయన లోబడిన వాడే, మాట నెరవేర్చటంలో, ఆ పనిని, ఆ రక్షణ ప్రణాళిక నెరవేర్చటంలో తన సర్వ శరీరము గాయపరచబడి నలగొట్టబడిన, పిండి ముద్దయిపోయినా సరే, చూడండి బట్టలు బాగా ఉతికి దాన్ని ఇలా పిండుతాం. బట్టలు బాగా ఉతికి దాన్ని పిండినప్పుడు అది ఎంత నలిగిపోతుందో, యేసుక్రీస్తు ప్రభు మనిషి పాపాన్ని తన మీద వేసుకొని, అందరి దోషం అనేది వేసుకొని తండ్రి చిత్తము నెరవేర్చాలని ఆయన పిండబడ్డాడు. తల మీద నుంచి కాళ్ళ వరకు ఆయన క్రష్ చేయబడ్డాడు, ఆయన నలగొట్టబడ్డాడట. ఆ నలగొట్టబడము, ఆ దున్నబడము, అది వర్డ్స్లో, అది మాటలలో, అది పదములలో రాయలేనంత పెయిన్తో, బాధతో కూడుకున్నది. ఒక నాస్తికుడు, మధ్యకాలంలో విన్నాను, ఒక నాస్తికుడు ఒకరోజంట ఈ బైబిల్ చదివాడు. ఈ బైబిల్ చదివి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ యాత్ర, శిలువ ప్రయాణము, ఆ యొక్క రక్షణ ప్రణాళిక, లేదంటే ఆ శిలువ శ్రమలు అవన్నీ చదివి
ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. అది చదివి ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఏం ఆలోచన అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇన్ని శ్రమలు ఇంతగా బాధించబడడం చూసి అతనికి ఒక ఆలోచన వచ్చిందంట. ఆయనకు ఒక ఆలోచన వచ్చి, దీన్ని నేను ఒక సినిమాలాగా తీయాలని చెప్పి ఒక సినిమా తీశాడు. ఆయన తీసి దుబాయ్ లాంటి ముస్లిం దేశాల్లో ప్రదర్శించాలి అనుకున్నాడు. ఆ దేశాల్లో క్రిస్టియన్ మూవీస్కి తావలేదు. కానీ ఏదో ఒకలాగా ఇది కంప్లీట్గా జరిగిన విషయము నెమ్మదిగా పర్మిషన్ తీసుకొని ఈ సినిమాని ఆ దేశాల్లో రిలీజ్ చేశారు. ఆ ముస్లిం దేశాల్లో ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఆ సినిమా చూసిన తర్వాత ఆ దేశంలో ఉన్న అనేక మంది కరుడుగట్టిన మత ఛాందసవాదులు, కరుడుగట్టిన వ్యక్తులు అది చూసిన తర్వాత, ఆ శిలువ శ్రమలో ఆ పడిన విధానము, ఓర్చుకున్న విధానము చూసిన తర్వాత అనేక మంది, కొన్ని వేల మంది యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారు. ఆ రక్షకుడిగా అంగీకరించబడిన మూవీ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్. ఆ మూవీ చూసి అనేక మంది, దాంట్లో ఏముండదండి, ఆ పాట ఉండదు, జోకులు ఏముండవు. ఆ మూవీ అంత సింపుల్గా చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభు అప్పగింపబడిన దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద వేలాడినంత వరకు కూడా ఆ 17 గంటల జర్నీ, 17 గంటల ప్రయాణం. అప్పగింపబడిన దగ్గర నుంచి శిలువ మీదకి వెళ్ళినంత వరకు కూడా 17 గంటల ప్రయాణం. ఈ 17 గంటల ప్రయాణాన్ని ఆయన కుదించి తీసి ప్రపంచానికి అందిస్తే, ప్రపంచంలో గిన్నీస్ బుక్లో ఆ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ రికార్డుగా మిగిలిపోయింది. అంటే అర్థం చేసుకోండి, అది ప్రపంచానికి ఎంత విలువైన శ్రమ, ఎంతగా యేసుక్రీస్తు ప్రభువారు మనుషుడి కొరకు నలిగిపోయాడో, ఎంతగా మనిషిని ప్రేమించాడో, ఎంతగా మనిషిని ఇష్టపడ్డాడో. అంటాడు లోకాల సువార్త, అంటాడు ఆయన, నశించిన దానిని వెదకి రక్షించడానికి, నశించిపోతున్న దానిని కాపాడడానికి, రక్షించడానికి, నశించిపోతున్న మానవ జాతిని నిత్యత్వానికి, పరలోకానికి తీసుకెళ్ళాలని, నరకానికి వెళ్తున్న మానవ జాతిని విడిపించి, పట్టి, వారిని శుభ్రపరిచి, పరిశుద్ధపరిచి, పరలోకములో ఉండే ఆ నిత్య రాజ్యములో మానవ జాతిని నిలబెట్టాలని, ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆయన భూమి మీదకి వచ్చి మనుషులందరి పాపము కొరకు, మనుషులందరి దోషము కొరకు, మనుషులందరి అతిక్రమముల కొరకు, దేవదూషణ కొరకు, దైవ విరుద్ధముగా జీవిస్తున్న మనిషి క్రియలన్నిటి కొరకు, మన ఆలోచనల కొరకు, మన మాటల కొరకు, మన క్రియల కొరకు, మన సొంత పాపము కొరకు, పాపము ఎరగని ఆయన మన కొరకు పాపముగా మార్చబడ్డాట. పాపము ఎరగని ఆయన మనుష్యుల కొరకు పాపముగా మలచబడ్డాడు. మనందరి పాపము, మనందరి దోషము, మనందరి చెడ్డ క్రియలు, ఆలోచనలు, ఏంటో మాయిదారు ఆలోచనల, ఏంటో మాయిదారి పాపం, ఏంటో మాయిదారి స్వార్థం, ఏంటో మాయిదారి గర్వం, ఏంటో లోకంలో ఉన్న సుఖభోగాలు అనిపిస్తూ పాపం వైపు, నరకం వైపు పోతా ఉంది లోకం. దైవ సన్నిధికి, దేవుని దగ్గరికి దూరం అయిపోతూ ఉన్నాడు మొదటి మనిషి నుంచి ఇప్పటి వరకు. ఆదాము అప్పటి వరకు బాగానే ఉన్నాడు, అప్పటి వరకు దేవుల్లో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవునితో నడిచాడు. వింటున్నారా ఏం చెప్తున్నానో? అంతవరకు బాగానే ఉన్నాడు. కొంతకాలమైన తరువాత పాపము దేవునికి ఆదాముకు మధ్యలోకి దూరింది, మధ్యలో వచ్చిన కారణంగా ఆదాము దేవునికి దూరం అయ్యాడు. ఆదాము
ప్రభు కలిసి నడిచేవారు. ప్రతి సాయంకాల వేళ ఆ ఏదైనా తోటలోనికి, ప్రతి సాయంకాలం వేళ ఏదైనా తోటలోకి తండ్రి దేవుడు వస్తే ఆదాము ప్రభు కలిసి ప్రతిరోజు నడిచేవారు. కొన్ని వేల సంవత్సరాలు సాగింది. ఈ మధ్యలో పాపం ప్రవేశించింది. ఈ పాపం ఏం చేసిందంటే దేవుణ్ణి, ఆదాముని దూరపరిచింది. అర్థమవుతుందా? ఏదైతే పాపం వల్ల ఆదాము దేవుడికి దూరం అయ్యాడో, మరలా ఆ ఆదాముని దగ్గర చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో దూరాడు. దేవుడేమో ఇక్కడ, ఆదామేమో ఇక్కడ ఉన్నాడు. ఆదాం అనగా నరుడు, మనుషుడు, మనిషి జాతి, మనిషి వంశావళి ఇటువైపు ఉంది. తండ్రి దేవుడు అటు ఉన్నాడు. వీళ్ళిద్దరినీ కలపాలని, వీళ్ళిద్దరినీ కలిపి పాపము నుంచి, పాపంలో వెంబడిస్తూ ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలార జాగ్రత్త, నిన్ను దేవునితో సమాధానపరచాలని యేసుక్రీస్తు ప్రభువారు సిలువ శ్రమ గుండా వెళ్ళాడు. తండ్రి దేవుడు ఎక్కడున్నాడు, మనుషుడు ఎక్కడున్నాడు? వీరిద్దరిని కలపడానికి యేసుక్రీస్తు ప్రభు సిలువలో తన 2 చేతులో చాచాడు. ఇటు తండ్రి చేపట్టుకున్నాడు, ఇటు ఆదాం చేపట్టుకున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో వారదయ్యాడు, శారదయ్యాడు. అంతేకాదు నడవడానికి ఒక మార్గం అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో చాచిన ఆ రెక్కలు ఏం చేశాయంటే మనిషి ఇటువైపు ఉన్న మనిషిని అటువైపు నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మ్రాను మీద వేలాడాడు. ఆ వేలాడిన యేసుక్రీస్తు ప్రభు చర్చిలో కూర్చొని వాక్యం వింటున్నా నీ కోసం కూడా వేలాడాడు. చర్చిలో కూర్చొని వాక్యం వింటూ మార్పు లేకుండా, చలనము లేకుండా, కేవలం వచ్చి వెళ్ళిపోయిన నామకార్థపు వేషధారణ క్రైస్తవురాలుగా, మార్పు లేకుండా నువ్వు భక్తిపడు అనుకుంటూ భ్రమలో ఉంటూ, మారు మనసు లేకుండా, పశ్చాత్తాపము లేకుండా, జీవితంలో దిద్దుబాటు లేకుండా, జీవితంలో సరిచేసుకోకుండా, లోకముల ఆశల్లో ప్రయాణం చేస్తున్న సహోదరి, నీ కొరకు కూడా ప్రభు యొక్క అంటాడు ఆయన గాయాలు మరలా రేపుతున్నావని నువ్వు ఆలోచించి ఈరోజు పశ్చాత్తాపముతో, ఈరోజు నీలోన నిలువెల్ల గర్వాన్ని విడిచిపెట్టి, అహంకారాన్ని విడిచిపెట్టి, పాపపు సంబంధమైన కనెక్షన్స్ వదులుకొని, పాప సంబంధమైన ఆ బాంధవ్యాలు విడిచిపెట్టుకొని ఆ ప్రభువు నీ కొరకు పడిన ఆ శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకో. అసలు ఎందుకరా నీ కొరకు నా కొరకు ఆయన అంతగా సంపచ్చబడాలి? కారణం ఒక్కటే, నువ్వు నరకానికి వెళ్తే అక్కడ బ్రతకలేవు. కారణం ఒక్కటే, నువ్వు డబ్బు ఇస్తావు, బంగారం ఇస్తావని కాదు. నువ్వు మెహర్బానీలు చేస్తావని కాదు. నువ్వు నరకంలోకి వెళ్తే, నరకాగ్నిలోకి వెళ్ళిపోతే నువ్వు అక్కడ ఉండలేవు, భరించలేవని, నువ్వు ఆ వేదన భరించలేవు, నరక వేదన అగ్నిగుండాన్ని భరించలేవని నిన్ను ప్రేమించి నీ కొరకైన సిలువలో వేలాడాడు. నిన్ను దాటించాలని, నిన్ను తండ్రి అయిన దేవుని దగ్గర తీసుకెళ్లాలని, నిన్ను తండ్రి అయిన దేవునితో సమాధానపరచాలని, సమాధానపరచు దేవుడు మనందరి కొరకు సిలువలో తన రెక్కలు చాచాడు. ఈరోజైనా నువ్వు ప్రభు దగ్గరికి వస్తావా? మందిరానికి వచ్చినంత మాత్రం పరలోకానికి వెళ్ళవు, పాట పాడినంత మాత్రం పరలోకానికి వెళ్ళవు, కానుకిచ్చినంత మాత్రం పరలోకానికి వెళ్ళవు, సో చెప్పినంత మాత్రం ఏవి పరలోకం. నీ హృదయములో, నీ మనస్సులో పాపపు ఒప్పుకోలు, నా బ్రతుకు, నా ఆత్మీయ జీవితం బాగలేదు, చెడిపోయింది అని నువ్వు ఎప్పుడైతే నీవుగా పశ్చాత్తాపం చెందుతావో, ఆ మారు మనసు అనుభవం, దైవ చిత్తానుసారమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైనటువంటి ఒప్పుకోలు రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేస్తుంది, దైవ చిత్తంలోనికి నిన్ను నడిపిస్తుంది. కనుక నువ్వు వెళ్తున్న మార్గం ఎలాగుంది సరి చేసుకో. నా కొరకు నా ప్రభు పడిన ఆ వేదన జ్ఞాపకం చేసుకొని సరి చేసుకుందాం. ఇప్పుడు మందిరానికి వచ్చి వెళ్ళటం గొప్ప కాదు, నువ్వు మారు మనసు పొంది తిరిగి వెళ్తే, సరిచేయబడి నువ్వు ఇంటికి వెళ్తే. సమరయ స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడాడు. అమ్మా నీ బ్రతుకు బాగలేదని చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన? అమ్మా నీ బ్రతుకు బాగలేదని చెప్తే
ఆ కొండ అక్కడ విడిచిపెట్టింది. ఆ కొండ అక్కడే విడిచింది. ఆ పాత్ర అప్పుడు దాకా వేశ్య పాత్ర పోషిస్తున్నటువంటి ఆ పాత్రను అక్కడ విడిచిపెట్టింది. అప్పటి వరకు పాపంలో ఉంటున్నటువంటి పాప పాత్రను విడిచిపెట్టింది. అప్పటి వరకు వేషధారణగా ఉన్నటువంటి ఆమె యొక్క జీవితాన్ని విడిచిపెట్టింది. తిరిగి ఇంటికి వెళ్ళింది. ఎందుకు కొండ వదిలేసి ఎందుకు వెళ్ళాలి? కొండ యేసుబాబు ఆడుకుంటాడా? కొండతో యేసుప్రభుకి అని పని ఉందా? కొండలో యేసుప్రభుకి కావాలా? కాదండి. కొండ పాపపు జీవితం బ్రతుకుని అక్కడ వదిలి నూతనమైన వ్యక్తికి ఇంటికి వెళ్ళింది. తనను చూసిన వారు, తనతో మాట్లాడిన వారు ఏమన్నారో తెలుసా? ఏయ్, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు? ఎస్, నేనే. ఇదేంటి, ఇందాకల వరకు నువ్వు వేరేగా మాట్లాడావు కదా, ఇందాకల వరకు నీ జీవితం వేరేలాగా ఉంది కదా, ఇదేంటి ఇప్పుడు ఎంత మార్పు? నాది కాదండి, నా ప్రభువు నా జీవితంలోకి వచ్చాడు. నా బ్రతుకు మారింది, నా మాట మారింది, నా పద్ధతి మారింది, నా ఆలోచన మారింది. నాలో ఉన్న అహంకారపు పొరలు తెగిపోయాయి, పాప పొరలు రాలిపోయాయి. పాపం మీద ఉన్న వాంఛ, ఆ కామపు పొరలన్నీ తీసివేయబడ్డాయి. పాపం వల్ల వచ్చిన జీతం మరణమని ఎరిగాను. నా బ్రతుకుని బట్టబయలు చేశాడు ఆయన, నా బ్రతుకుని తెలియజేశాడు. ఆయనను ఈరోజు నా ప్రాణనాథుడిగా పెట్టుకున్నాను, ఆయన నమ్ముకున్నాను. మీరు నమ్ముకొని రండి అని ఒక ఊరిని, ఒక దేశాన్ని ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళింది. అది మారు మనసు అనుభవం. అంటే వచ్చినట్లుగా తిరిగి వెళ్ళిపోతే, వచ్చిన మాదిరిగా నువ్వు ఇంటికి వెళ్తే జీవితంలో ఆశీర్వాదం కాదు కదా, దాని వాసన కూడా చూడలేం. దాని వాసన, ఆశీర్వాదపు వాసన, దేవుడు చేసే అద్భుతాల యొక్క ఛాయ నీడ కూడా చూడలేము. మారు మనసు పొంది తిరిగి ఇంటికి వెళ్తే, మీ జీవితాలు ప్రభు చేతుల్లో పెడితే, నాయనా అయిపోయింది, ఏదో అయిపోయింది, బలహీనతలేవో, తప్పులేవో, పొరపాట్లేవో, మిస్టేక్స్ ఏవో అయిపోయి ప్రభా, మరలా మీ గాయాలు మేము రేపం అని నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని, నీ జీవితంలో ఒప్పుకొని పక్కన పెడితే, నేను చెప్తున్నాను సేవకుడిగా, నీకంటే భూమి మీద సంతోషంగా ఉన్నవారు ఇంకొకరు ఉండరు. నీకంటే దీవించబడిన వారు ఇంకొకరు ఉండరు. నువ్వు ప్రభువుకు అప్పగించుకున్నా, ఏదైపోని మిస్టేక్, ఏదైపోని పొరపాటు, ఏ తప్పు అయిపోని ప్రభు పాదలకు వచ్చి ప్రభా అని ఒప్పుకొని విడిచిపెడితే నీ జీవితం, నేను చెప్తాను, రాసి చెప్తున్నాను, నీ జీవితము అప్పుడు దాకా సమరయ స్త్రీ వేరు, వెలివేయబడింది, తృణీకరించబడింది, పాపిష్టి బ్రతుకు క్రీస్తులోనికి వచ్చింది. క్రీస్తు యేసు ప్రభు ఆమె జీవితంలోనికి వెళ్ళాడు. తిరిగి అదే వ్యక్తి ఊర్లోకి వెళ్ళింది. బయట వేషధారణ మారలా, బయట స్టైల్ మారలేదు, అంతరంగములో సమరయ స్త్రీ ఆలోచన మారింది, అంతరంగములో మారు మనసు పొందింది. అదే సమరయ స్త్రీ అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే, ఏ యవనస్తులైతే ఆమె పాపములో పడిపోయారో అదే యవనస్తులు ఆమె మాటల్లో ప్రభు పాదాల దగ్గరికి వచ్చారు. ఎక్కడైతే మనం పడిపోయామో, ఎక్కడైతే మనం చెడిపోయామో, ఏ ప్రజలైతే మనం చీ అంటున్నారో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి మారు మనసు పొంది, పాపం నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు క్రీస్తు కొరకు మాట్లాడి, సమస్య ఏదైనా కానీ యేసు ప్రభు కొరకు మాట్లాడితే ఆ ప్రజలు అంటారు, ఈమెనా? ఎస్, నేనే, నాలో క్రీస్తునాడు, క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవన్నీ గతి. అలాంటి అనుభవంతో ప్రభు బల దగ్గరికి వెళ్దాం. పాతవన్నీ విడిచిపెట్టి, ఆలోచన విడిచిపెట్టి, ఉద్దేశాలు విడిచిపెట్టి, క్రియలు విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గరికి వెళ్దాం, ప్రభు బల దగ్గరికి వెళ్దాం. తీసుకుంటున్న నిన్ను పరీక్షించుకోవాలి. తను పరీక్షించుకొని తీసుకుంటే నీ బ్రతుకు, నీ జీవితం 1000 మందికి దీవెనకరంగా, మేలుకరంగా ఉంటావు. అలాంటి కృప, అలాంటి మారు మనసు పొందే కృప, పాపాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని, లోకాన్ని, ధన వ్యామోహాన్ని, శరీరపు క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందే కృప దేవాదేవుడు ఈరోజు వాక్యం వింటున్న అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోనండి, మోకరించండి, ఒప్పుకోనండి.
ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, నీతిమంతుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు మీ దాసు నడిపించో, ఎందుకు వచ్చావో, ఏం చేశావో తండ్రి చిత్తము నెరవేర్చటే భాగ్యం ఎంచుకొని సమస్తం వదులుకున్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మా బిడ్డలకు మారు మనసు అనుభవం, పాప పశ్చాత్తాపం అనుగ్రహించి ఒప్పింపజేసి పరిశుద్ధ ఆత్మడా మీతో నడిచే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెను ప్రార్థన చేసి